నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావణి మనతో అయితే ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ వడ్డీ విజయసారథి గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీరామ మందిర్ ఏదైతే ఉందో ప్రపంచ నిర్మాణం అయితే జరుగుతోంది దానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు అదేమిటి మనం ఊహించినటువంటి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన సన్నిహితుల దగ్గర ఆయన చెప్తూ ఉండేవాట నాకు కూడా ఇక్కడ దేవాలయం నిర్మించాలని ఉందయ్యా దానికోసం అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా నేను ప్రభుత్వం వైపు నుంచి సిద్ధం చేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఒక 100 కోట్ల రూపాయలతో నిర్మాణం అయ్యేటువంటిదే ఒక పెద్ద మందిరము అని ఆనాడు అనుకున్నాం 30 ఏళ్ల కిందట కానీ ఇవాళ ఒక 1000 కోట్లు కావాల్సి ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తే 2 సంవత్సరాల కిందట జరిగినటువంటి నిధి సేకరణలో దాదాపుగా 3000 కోట్ల రూపాయల వరకు వచ్చినాయి కాబట్టి సమాజం నుంచి సహకారానికి లోటు లేదు ఎవరికి వాళ్ళు మనం ఏమి ఇవ్వగలము అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక తోట నుంచి ఏదో పంచలోహాలతోనో లేకపోతే మరొక దృఢమైనటువంటి గంట వచ్చింది ఒక తోట నుంచి ఆ ద్వారబంధాలు ఆ తలుపు చెక్కలు అవి తీసుకొచ్చారు ఇంకొక తోట నుంచి విగ్రహాలు తీసుకొచ్చారు అట్లా ఎవరెవరు ఏమి తీసుకొచ్చి తమ జన్మను ధన్యం చేసుకోగలము అని ఆలోచిస్తున్నారు ఆ రకంగా మన ఊహాతీతమైనటువంటి పద్ధతిలో స్పందన అట్లాగే ఇవాళ ఈ గత 15 రోజులుగా కార్యక్రమం జరుగుతుంది అయోధ్యలో అక్కడ పూజలు జరిపించి ఆ పూజ యొక్క అక్షతల్ని సమాజంలో అందరికీ కూడా అందజేసి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వీలైనంత త్వరగా రండి అని ఆహ్వానం అందించేటువంటి కార్యక్రమం దీన్ని అందుకోవడానికి ప్రజలు చూపిస్తున్నటువంటి ఉత్సాహం నిజంగా ఇది కూడా మనం ఊహించినటువంటిది కేరళ నుంచి ఒక వీడియో చూశాను నేను 10 సంవత్సరాల వయసు పిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు అందులో వాళ్ళ దుస్తులు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వయసు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న బాధ్యతలను బట్టి కానీ వాళ్ళంతా కూడా కొంతమంది కేవలం ఒక మామూలుగా భోజనం చేసే ప్లేట్లో ఒక మట్టి ప్రమిద వెలిగించుకుని వచ్చి దాంతోనే ఆరతి ఇచ్చారు కొంతమంది దీపపు సెమిల్ లాంటి పట్టుకుని వచ్చారు కొంతమంది ఇంకొక రకం పట్టుకొచ్చారు కొంతమంది కర్పూర హారతి తీసుకొచ్చారు ఇలా ఏది పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ప్రతి ఇంటా కూడా దాన్ని స్వాగతించి ఆ రకంగా అక్షతల్ని తీసుకునే ధన్యులమైనటువంటి భావన ఇది యావత్తు దేశంలో సమాజంలో అన్ని స్థాయిల వాళ్ళకి కూడా అందేటట్టుగా చేయటము అనేదానికి ఈ దేవాలయ నిర్మాణము ఈ దేవాలయ ప్రారంభ కార్యక్రమము ఇది ఒక సందర్భం అయింది ఇది మన కళ్ళతో మనం ఇవాళ చూడటం అనేటువంటిది చెప్తున్నాను ఊహించినటువంటి ఘట్టము ఊహించని స్థాయిలో జరుగుతుంది ఈ దేశానికి గుడి ముఖ్యమంటారా లేదా మసీదు ముఖ్యమంటారా మనిషికి ప్రగతి యాత్ర ఆ ప్రగతి యాత్రలో తాను ఏమి పాటించగలుగుతాడు ఏమి ఆలోచించగలుగుతాడు తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోగలుగుతాడు అనే దానికి బట్టి అతడి యొక్క ప్రగతి యాత్ర ఉంటుంది మన సమాజంలో మనకి నేర్పింది ఏమిటంటే భగవంతుడు మనకి చాలా అందిస్తున్నాడు ఆ అందిస్తున్న దాని యొక్క ఫలాల్ని మనం స్వీకరిస్తున్నాము పొందుతున్నాము కాబట్టి భగవంతుడి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం అని చిన్న శ్లోకం ఉంటుంది అదేం చెప్తుంది చెట్లు పళ్ళు ఇస్తున్నాయి మనకి నదులు నీళ్ళు ఇస్తున్నాయి ఆవులు మనకి పాలన ఇస్తున్నాయి ఇవన్నీ పరోపకారం అనేటువంటి ఒక గుణాన్ని అవి ప్రదర్శిస్తున్నాయి కాబట్టి వీటిని పొందినటువంటి మనము ఈ చెట్ల పట్ల ఈ నదుల పట్ల ఈ ఆవుల పట్ల ఎటువంటి కృతజ్ఞతాభావంతో ఉండాలి మనము కూడా ఇటువంటి పరోపకారాన్ని ఎట్లా అలవాటు చేసుకోవాలి మనకి ఈ రకమైనటువంటి ఇవన్నీ అందించడం కోసం ఇన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి భగవంతుడి పట్ల ఎట్లా కృతజ్ఞతతో ఉండాలి అంటే కవుల భాషలో చెప్పాలంటే ఆయన మనకు 2 దీపాలు ఏర్పాటు చేశాట లోకాల చీకట్లు పోకార్ప రవి చంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక ఆకాశంలో ఒక సూర్యుడు ఒక చంద్రుడు అనే దీపాలు పెట్టాడు ఆయన అట్లాగే
మన శరీరం ఒక గడియారం. ఈ శరీరానికి ఆయన ఎప్పుడు కీ ఇచ్చి పంపించాడో మనకు తెలియదు, కానీ 100 సంవత్సరాలు పనిచేస్తూనే ఉంటుంది. పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక. అట్లా భగవంతుడు మనకి ఇన్ని చేస్తున్నందుకు దీన్ని మనం గ్రహించుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉంటాం. లోటు రానీయనున్నంత లేనదేవా రమ్ము దయచేయుము ఆత్మపీఠము పైకి, అమృతఝరి చిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు ములిపించుకొనుచు తండ్రి అని భగవంతుడిని మనం ఆహ్వానిస్తాం. ఆయన మన ఇంట్లోకి అడుగు పెట్టాడు అంటే మన ఇల్లు స్వర్గం. అయితే దీనికి కొంచెం భిన్నమైనటువంటి రీతిలో మిగిలిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, అక్కడెక్కడో స్వర్గం నరకం అని ఉన్నాయి, నువ్వు గనక ఇంకో ఈ దేవుణ్ణి నమ్మితే స్వర్గానికి వెళ్తావు, నమ్మకపోతే నరకానికి పోతావు. ఈ స్వర్గం నరకాలు పరిమితమైనటువంటి ఆలోచన. రెండోది ఏంటి, దాని వెనకాల ఒక రకమైనటువంటి బెదిరింపు, ఒక రకమైనటువంటి విధేయత అనేటువంటి దాన్ని నొక్కి చెప్పటం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఆ నమ్మకాలను నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు, కానీ అవి కొంచెం పరిమితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనము మన పెద్దలు వాళ్ళు అనేక విషయాలని పరిశోధించి అనుభవం ద్వారా తెలుసుకుని ఆ విషయాల్ని తరతరాలుగా మనకు అందించిన విజ్ఞానంలోంచి ఒక కృతజ్ఞతాభావంతో ఎవరితోనూ తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేకుండా హాయిగా జీవించేటువంటి ఒక జీవన విధానం, అటువంటి మనస్తత్వం మనకి భగవంతుడు, మన సంస్కృతి మనకు నేర్పింది. ఈ కృతజ్ఞతాభావం అనేటువంటి పెట్టుబడితో మనం బతకదలుచుకున్నప్పుడు ఈ దేవాలయం అనేది ఏమిటంటే ఈ సమాజానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి వ్యవస్థ. దేవాలయం అంటే ఇవాళ ప్రజల దృష్టిలో ఏమిటంటే హుండీ, ఒక విగ్రహము, ఒక హుండీ. వచ్చే దారిని పోయేవాడికి విగ్రహాన్ని చూపెట్టు, వాడి జేబులో డబ్బులు హుండీలో పడేట్టుగా చూడు. ఇది దేవాలయం అనేటువంటిది ఇవాళ మనకి లోక వ్యవహారంలో కనిపిస్తున్నది. కానీ దేవాలయం అంటే ఏమిటంటే దాంట్లో విద్యాలయం ఉంటుంది, దాంట్లో గ్రంథాలయం ఉంటుంది, దాంట్లో వైద్యాలయం ఉంటుంది, దానికి ఒక సత్రం ఉంటుంది, దాంట్లో అన్నసత్రం ఉంటుంది. అంటే సమాజానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా దేవాలయంలో లభిస్తాయి. దేవాలయం అనేది సమాజ సంక్షేమ కేంద్రము. నాకు తెలిసి మసీద్ అనేది అయితే ప్రార్థన చేయడానికి ఉపయోగపడేది, లేదంటే సైనికులంతా కూడా దాక్కోవడానికి ఉపయోగించేటువంటిది. దానికి దీనికి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు వాళ్ళ దేశంలో నిర్మాణం చేసుకుంటే చేసుకోనివ్వండి. ఇక్కడ కూడా అవసరం అనుకుని చట్టం అనుమతించిన మేరకి, సమాజం అనుమతించిన మేరకి ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్నన్నింటినీ కూడా తీసిపారేయాలని, పీకిపారేయాలని మనమే అనుకోక్కర్లేదు. కానీ ఈ రెండిటికి అదేదో పోటీ, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు అన్న ధోరణిలో మాత్రం ఆలోచించకూడదు. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కళ నెరవేరిందని అంటారా? ఆర్ఎస్ఎస్ కళ ఒక చిన్న ప్రాంతానికి, ఒకళ్ళిద్దరు వ్యక్తులకి, ఒకటి రెండు విషయాలకి పరిమితమైంది కాదు. విశాలమైనటువంటి భారతదేశానికి, ఈ హిందూ సమాజానికి, ఈ హిందూ సమాజము మానవాళికి అందించాల్సినటువంటి తమ యొక్క యోగదానం, వాళ్ళ కాంట్రిబ్యూషన్, దాన్ని అందించడానికి ఆ రకంగా ఇది చాలా విస్తృతమైన కళ. కాబట్టి మొత్తం మానవాళి గురించినటువంటి ఆలోచన ఉంటుంది. దానికి మన దేశాన్ని మనం ఎట్లా సంసిద్ధం చేయగలము అనే ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి తాను ఏం చేయగలను, దానికోసం తన శక్తిని, యుక్తిని ఎట్లా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ కళ నెరవేరింది అని చెప్పటం అంత సబబైనదిగా అనిపించదు. అట్లాగని మనం ఏదో నిరాశలో ఉన్నామని అనుకోక్కర్లేదు. ఒక స్టెప్ ముందుకెళ్ళాము. చెప్తూ ఉంటారు కదా, ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎ స్టెప్ అహెడ్ ఈజ్ 1000 మైల్స్ మార్చ్. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగు వేయటంతో ప్రారంభమవుతుంది. ఇది మొదటి అడుగు కాదు, మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమైనటువంటి ఒక జంప్ తీసుకున్నాం. గుడి ఓపెనింగ్కి రాను అనే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? అదృష్టం అనేది వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. అట్లా తలుపు తట్టినప్పటికీ కూడా రాలేకపోతున్నారు అంటే వాళ్ళ గురించి మనం జాలిపడాలి ఒకటి. రెండోది ఏమిటంటే, మనం
హిందుత్వం పెంపకంలో, అంటే హిందూ వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, పెరిగిన వాళ్ళకి మనకి ఒక దేవుడికి ఇంకో దేవుడికి మధ్యలో పెద్ద తేడాలు ఉండవు. ఏ దేవుడికి వెళ్ళినప్పటికీ ఇంకో దేవుడికి కోపం వస్తుందని మనం అనుకోం. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ అరేబియా ఎడారిలో పుట్టినటువంటి మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఈర్ష్య కలిగిన దేవుళ్ళు. వాళ్ళే చెప్తారు, వాళ్ళ మత గ్రంథాలే చెప్తుంటాయి. వాళ్ళు నా దగ్గరికి తప్ప ఇంకో దగ్గరికి పోవద్దు అని దేవుడు చెప్పాడని ఈ మధ్యలో ఎవరో ఉన్నవాళ్ళు చెప్తుంటారు. సో కాబట్టి వాళ్ళు అంత తేలికగా తాము పూజించే దేవుణ్ణి దాటి మరొక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధం కారు. కాబట్టి ఎవరైతే క్రైస్తవం నేపథ్యంలో పెరిగారో, ఎవరైతే ఇస్లాం నేపథ్యంలో పెరిగారో వాళ్ళ నుంచి ఇటువంటిది ఆశించటం అనేటువంటిది కొంచెం అత్యాశ కూడా అవుతుంది. అయితే వాళ్ళకి ఎట్లా అర్థం చేయించాలి, అందరూ కలిసి సహజీవనం చేయటం కోసం, అందరూ ఈ దేశంలో సమాన స్థాయి కలిగిన పౌరులుగా సమానంగా బాధ్యతలను నిర్వహించే వాళ్ళుగా చేయటం కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది, దానికి ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ ఉత్తర మనం ఆలోచించాల్సిన విషయాలు. మొత్తం మీద ఏమిటంటే వాళ్ళ మీద ఈ స్థితిలో మనకి జాలి తప్ప కోపం లేదు. వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఎవరికైతే ట్రస్టు ఆహ్వానాలు పంపించిందో ఇది విశేషమైన కార్యం. మన జీవితంలో ఇంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి చూడబోము అని కోట్లాది ప్రజలు, ఒక్క మన దేశంలో కాదు, మన దేశంలో ఉన్నటువంటి వేరువేరు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళు కూడా వాళ్ళు అబ్జర్వర్స్గా చూస్తారు, రైవల్స్గా చూడరు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి హిందూ నన్ను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి ఒక్కొక్క సిద్ధాంతం, ఆ సిద్ధాంతం వాళ్ళ చెవుల్లో గింగిర్లు ఎత్తిచ్చినటువంటి కొన్ని ప్రకోపాలు, వాటి కారణం చేత వాళ్ళు రైవల్స్ అనుకుంటారు. ఆ రైవల్స్ అనుకుని మేము ఎందుకు వస్తాం, మేము రాము పెట్టి చేస్తున్నారు. వాళ్ళ దురదృష్టం. వాళ్ళని చూసి మనం జాలిపడాలి అంతే.